Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. The oath of man walketh not the right choices of God. James 1 chapter 20 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కోపం అనేది చాలా చెడ్డదండి. మానవుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదని లేఖనము తెలియచేస్తుంది. మనము ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ అలాగే అక్రమముగాను అన్యాయముగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క కోపము మన మీద ఉంటుంది. అవ్వ ఆదాము ఎలాగైతే మంచి చెడు ఫలితములనిచ్చే పండును తినవద్దని దేవుడు చెప్తాడో ఆ ఆజ్ఞను అతిక్రమించి వారు ఆ పండును తింటారు. తిన్నప్పుడు వారు పాపంలో పడిపోతారు. వాళ్ళకి తెలివి వస్తుంది. కాబట్టి దేవుడు చెప్పిన మాటకి వారు విధేయత కాక అవిధేయత చూపించారు. తద్వారా దేవుని యొక్క కోపము వలన వారు ఆ తోటలో నుంచి గెంటివేయబడ్డారు. ఇందులో మనము దేవుని యొక్క నీతిని నెరవేర్చాలి అంటే మనము మన జీవితంలో ఎప్పుడూ కోపము ఉండకూడదు. కోపము ఎప్పుడైనా మనకి నష్టం తెస్తుందే కానీ మంచి ఉండదు. దేవుడు అంటున్నాడు, నీ కోపము వలన ఎన్నో అనర్థాలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కోపము మనము ఆగ్రహము విడిచిపెట్టమని చెప్తున్నాడు. అప్పుడు మనం ఎప్పుడైతే కోపాన్ని విడిచిపెడతామో దేవుని యొక్క నీతిని నెరవేరుస్తాం. తద్వారా మనము ఆశీర్వదించబడతాం. ఈ విధముగా మనము ఈ వాగ్దానం ద్వారా దేవుని యొక్క నీతిని నెరవేర్చే బిడ్డలంగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీతి న్యాయములు జరిగించేవాడా, మహోన్నతుడా, మహాగణుడైన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. దేవా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలోనూ మా జీవితంలోనూ నీకు కోపం తెచ్చేవారముగా కాక నీ నీతిని నెరవేర్చే బిడ్డలముగా, నీ ఆజ్ఞలు పాటించేవారముగా, నిన్ను ప్రేమించేవారముగా అట్టి కృపను దయను మా హృదయంలో మా మనసులో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.